వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలిపిరి దగ్గర ఉన్న ఓ విగ్రహంపై అనవసర వివాదాన్ని సృష్టించారని కేసు నమోదు కావడంతో రేపు ఉదయం 10 గంటలకు ఈస్ట్ పిఎస్ కు రావాలని భూమన ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని నిన్న భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. మొత్తం 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తిరుపతి పోలీసులు. భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసుల నోటీసులకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, అంటే ఏదైతే నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఓ విగ్రహం విషయంలో లేవనెత్తిన వివాదం చివరకు చినికి గాలివాన్లో మారి ఆయనపైనే పోలీస్ కేసు నమోదుకు దారితీసింది. నిన్న సాయంత్రమే భూమన కరుణాకర్ రెడ్డి పైన ఓ టీటీడీ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాదాపు అంటే కేవలం హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఓ విగ్రహం పైన లేనిపోని వ్యాఖ్యలు చేసి వివాదాలు సృష్టించారు. దీనివల్ల హిందువుల మనోభావాలు గాయపడ్డాయంటూ కూడా టీటీడీ అధికారి ఆ మేరకు భూములపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దాదాపు అంటే 196, 197, 299, 352, 353, 356, రెడ్ విత్ 356(1) మొత్తం దాదాపు 7 సెక్షన్ల కింద భూమన కరుణాకర్ కేసు నమోదైంది. సాయంత్రం ఇవాళ ఎవరైతే ఆ కేసు తాలూకు ఎస్ఐ అజిత గారు నేరుగా భూమన కరుణాకర్ నివాసానికి వచ్చి ఆ కరుణాకర్ రెడ్డికి కొద్దిసేపటి క్రితమే నోటీస్ కూడా సర్వ్ చేశారు. రేపు ఉదయం 10 గంటలకంతా కూడా పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలంటూ కూడా కరుణాకర్ రెడ్డిని కోరారు. అయితే కరుణాకర్ రెడ్డికి తాను రేపు అందుబాటులో ఉండనని, కానీ త్వరలో ఒక డేట్ ఇస్తే మరోసారి వచ్చి కలుస్తానని ఆయన పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారం మరింత పీక్ చేరిందని చెప్పక తప్పదు. నిజానికి టీటీడీ వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డి మధ్య ఒక ఏడాది కాలంగా తీవ్రమైన వారు కొనసాగుతోంది. ఈ వారు ఇప్పుడు పోలీస్ కేసులు రేపొద్దున అరెస్టుల వరకు వెళ్లే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. టీటీడీ మీద భూమన కరుణాకర్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, తిరుమల పవిత్రత దెబ్బతీస్తున్నారంటూ కూడా ఇటు టీటీడీ చైర్మన్, బోర్డు మెంబర్లు, కూటమి నేతలంతా కూడా కరుణాకర్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. కరుణాకర్ రెడ్డి సైతం రోజుకు వివాదాన్ని తలకెత్తుకుని మీడియా ముందుకు వచ్చి కొంత హంగామా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఇవాళ పోలీస్ కేసు వరకు వెళ్ళింది. మరి మొత్తంగా ఈ విషయంలో కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా నగరంలో జోరుగా నడుస్తోంది. మొత్తం మీద ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో కూడా కొంత ఆసక్తికరంగా మారింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ మురళి.